పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నాకు ఇది చాలా టూ మచ్. ఇది మీరు సాయంత్రం ఫ్లైట్ పెట్టుకొని నాకు ఒక బిఫోర్ ఒక గంట ముందు ఇస్తాను ప్రామిస్ చేశాను. ఎక్కడైతే పీకుతూ ఉంటుంది అందుకని. అది కాకుండా ఇంకోటి మొన్న రెగ్యులర్గా 3-4 గంటలు ఇంటర్వ్యూ చేసి నన్ను ఒక అర్ధగంట ఇంటర్వ్యూ చేయమని పెట్టడం నాకు పెద్ద టెస్ట్ కూడా అది. వెరీ సారీ. మీరు మాత్రం 3 గంటల సినిమా మళ్ళీ వచ్చాక 6 hours వేసుకున్నాను మనం. రైట్, థ్యాంక్ యూ సార్. అండ్ ఓకే, ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరు పొగడ్తలతో ముంచేస్తున్నారు. అసలు దాంట్లో మీరు తడిసిపోయి ఉంటారు బహుశా. అఫ్కోర్స్ నేను సినిమా మీకు పర్సనల్గా ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పాను, సినిమా చాలా బాగుంది అండ్ రివ్యూ కూడా ఇచ్చాను. మీ రివ్యూ కూడా చాలా బాగుంది. బట్ ఓకే, ప్రతికాట ఇంట్రడ్యూస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఓకే, ఆ పొగడ్తలను పక్కన పెట్టుకుంటే కొంచెం ఒక కొత్త రకం, ఒక జెన్యూన్ డిస్కషన్కి నేను ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, ఒక ఫైటింగ్ కాదు, ఆర్గ్యుమెంట్స్ కాదు, ఇట్స్ ఏ ఫెయిర్ డిస్కషన్ అనుకొని నేను అడుగుతాను. ఓకే సార్. ఓకే, ఒక ఫస్ట్ ఓపెన్ చేస్తే రామ్ చరణ్ ఇంట్రడక్షన్, ఒక మాస్ హీరో కదా తను. అలాంటి తనతో ఒక జస్ట్ మామూలు సైకిల్తో ప్లెయిన్ ఇంట్రడక్షన్ ఒక రెగ్యులర్గా తమిళ సినిమాల్లో జరుగుతుంటుంది. అది అంత మాస్ హీరోకి అలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఆలోచన ఏంటి? రామ్ చరణ్ ఏమన్నారు? ఒప్పుకున్నారా లేకపోతే? ఏమిటండి అనుకోకుండా ఏంటంటే ఇన్బిల్ట్గా కథ అనుకున్నప్పుడు వచ్చేస్తే అట్లా. నేను ప్రత్యేకంగా చరణ్ కథ నేను ఇవ్వలేకపోతున్నా ఫీలింగ్ తెలియదు నాకు యాక్చువల్గా చేసినప్పుడు. అలా తెలిస్తే కనుక చేయలేము. కథ చెప్పే విధానం ఏంటంటే వాడు హీరో దేనికోసమో నేను వెతుకుతూ వెళ్తూ ఉండాలి, దేనికోసం ఇచ్చేస్తున్నట్టు ఆతృత ఉండాలి అనే ఫీలింగ్ తప్ప మీరు చెప్తేనే కానీ నిజంగా నాకు బ్రెయిన్లో అది లేదు. ఇది ఐ మీన్ ఇట్ ఏంటి, నేను తనకి సపరేట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, ఇవ్వలేకపోయాను అనుకోలే. అలా అనుకోలేదు యాక్చువల్గా. అయితే ఏంటంటే నేనేమనుకున్నానంటే నేను మంచి ఇంట్రడక్షన్ అంటే డైరెక్ట్గా టాప్ యాంగిల్ నుంచి ఆయన సౌండ్ మాత్రం వినిపిస్తుంటుంది. ఆ నెమ్మదిగా ఎవరో సైకిల్ తొక్కుతున్నారు అలా వెళ్ళి నెమ్మదిగా ఎవరు తొక్కుతున్నారని రివీల్ చేస్తే తన ఎక్స్ప్రెషన్ చూపించి రివీల్ చేద్దాం అనేది పెద్ద ఇంట్రడక్షన్ అనుకున్నాను నేను యాక్చువల్గా. ఓకే, సో మేబీ అది గట్టిగా నమ్మడం వల్ల నేను మళ్ళీ అది అంత కాన్ఫిడెంట్గా తీసాను. ఓకే. అండ్ ఆ షార్ట్ అది ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అది ఆల్మోస్ట్ అంటే టూ షార్ట్స్లో కట్ అయినట్టుంది. ఎన్ని టేక్స్ తీసుకున్నారు అక్కడ నుంచి వచ్చి అతని ఫేస్ రివీల్ అయ్యేంత వరకు? యాక్చువల్లీ ఏంటంటే ఫ్లైకమ్తో చేసాం ముందు, చేసి ఒక 4-5 టేక్స్ చేసినప్పుడు వర్కౌట్ అవట్లా. అంటే అంతవరకు వెళ్తుంది కానీ తన దగ్గరికి వెళ్ళి రివీల్ అవ్వడం కష్టమైపోతుంది. అప్పుడు కట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేసామంటే గ్రాఫిక్స్కి వెళ్ళాం, సీజీకి వెళ్ళాం. అంటే సీజీ యాక్చువల్లీ సొంత బాగా చేశారు సీజీ అని తెలియకుండా. అయితే రిఫరెన్స్ ఉంది వాళ్ళకి. ఓకే, ఎలా అట్మాస్ఫియర్ చిన్న రిఫరెన్స్ ఉంది. సో లైటింగ్ రిఫరెన్స్ కానీ చుట్టూ అట్మాస్ఫియర్ రిఫరెన్స్ కానీ అంత ఉంది. సో ఇట్ ఈస్ సీజీఐ యాక్చువల్లీ. యాక్చువల్ అది ఆ క్వశ్చన్ అది ఉంది, ఈ మొత్తం సినిమాలో సీజీ వర్క్ ఎక్కడెక్కడ ఉంది అన్నది. ఇక్కడ కాకుండా ఇంకా ఉందా? ఇక్కడ ఉంది, తెలియకుండా ఉంటుంది మీకు. బాగా చేశారు అయితే నిజంగా సీజీ అంటే ఇది నమ్మలేకపోతున్నాం అంతా. ఒకటే వాళ్ళు చేశారు, చాలా బాగా చేశారు. యుగంధర్ యాక్చువల్లీ. ఓకే. మరి అలాంటప్పుడు మొత్తం షార్ట్ చేయొచ్చుగా. మళ్ళీ కట్ షాట్ అది కట్ షాట్ లేదు ఉన్నట్టుంది. సెకండ్ లేదా? ఓకే, టాప్ నుంచి వస్తుంది. బ్రీత్తో పాటు అలా వెళ్తుంది వెళ్ళి హీరో రివీల్ అవుతారు సింగిల్ షాట్. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా రామ్ చరణ్ తప్పించి వేరే ఎవరూ చేయలేరు అని ఊహించుకోలేకపోయాను అన్నది మీరు అన్నారు చాలాసార్లు. అఫ్కోర్స్ ఇది ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే, ప్రతి కథకి ఆడియన్స్కి ఇది రెగ్యులర్ అయిపోయింది. బట్ నేను అంటాను ఇట్స్ ఆర్గ్యుమెంట్. అంటే మీ వాక్యాన్ని ముందే కనిపిస్తున్నారు అంటే మేము చెప్పింది అలా కాదు. నేనేం చెప్పానంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డైరెక్టర్కి వేరే ఆర్టిస్ట్ ఎవరు మైండ్లోకి రావట్లేదు అంటే అంతకంటే గొప్ప సక్సెస్ కాదు అని. అరే మిగతా వాడైతే ఇలా చేస్తుండేవారనో వేరే వాడైతే ఇలా చేస్తుండేవారని మైండ్లోకి రాలేదు. కంటిన్యూస్ ఇంకా తనే నా బ్రెయిన్లో తిరుగుతూ తనే ఆక్యుపై చేసేసి దీని తప్ప ఇంకెవరు కాదు అనిపించేలా సినిమా ఎండ్ అయ్యేసరికి నాకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నేను నా కాంట్ ఇమాజిన్ ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని అంటే కనుక ఇంకా అంతకన్నా ఆర్టిస్ట్ సక్సెస్ లేదు. ఆ విధంగా చరణ్ నన్ను మొత్తం ఆక్యుపై చేసేసారు అని చెప్పాను. ఓకే. సపోజ్ ఇది కాంట్రవర్సీ అని కాదు, సపోజ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు చూడండి, ఎలా అంటే ఇప్పుడు ఒక పరుగు పందెం పెట్టామనుకోండి, 100 meters పరుగు పందెం, ఇద్దరు వ్యక్తి పరిగెడతారు అనుకోండి, ఎవరు గెలిచారని చెప్పొచ్చు. ఓకే. సో నేను ప్యారల్గా ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారితో చరణ్ గారితో తీస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరని చెప్తే చెప్పొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు ఎలా చేస్తారని ఊహించుకోవడం కరెక్ట్ కాదు యాక్చువల్గా.
ఓకే ఓకే మహేష్ ಅವರು తారక్ ఈవెన్ బికాస్ దే ఆర్ ఆర్టిస్ట్ దే బికమ్ స్టార్స్ అంతే, అంతేగాని సో బట్ ఏంటంటే ఎప్పుడు మనం కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయలేము అంటే ఇద్దరికి ఒకే పందెం పెడితే ఓకే, కానీ మనం సెపరేట్ తీస్తున్నాం. ఒకళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం, ఇంకో సినిమా తీస్తున్నాం. సో అది ఎప్పుడు కరెక్ట్ కాదు కంపేర్ చేయడం. ఓకే ఓకే రైట్. అండ్ సమంత విషయానికి వస్తే ఒక పెళ్ళైన స్టార్ సక్సెస్ కొడుతుందని మనకు ఒక రికార్డ్ చెప్తుంది. ఏ స్టార్ ఏ హీరోయిన్ కూడా పెళ్ళయ్యాక ఇప్పటివరకు నాకు తెలిసినంత సక్సెస్ కాలేదు, చాలా రేర్ ఒకవేళ ఉన్నా కూడా. అలాంటిది ఆవిడని తీసుకునడంలో మీ గట్స్ ఏంటి? ముందు నాకు దాని గట్స్ ఏం లేవండి. నాకు పెద్ద ఇష్టమై తీసుకున్నా కూడా కాదు సమంతని. సరే అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, తెలుగు వచ్చిన ఆర్టిస్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం అంటే తనైతే పల్లెటూరు కొత్తగా ఉంటుంది అని ఏదో సంథింగ్ అని ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్ సమంత రిజెక్ట్ చేశాను నేను. వద్దనుకున్నాను. ఓకే, వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే. వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది. ఎవరు అలా అని కాదు, నేను ఓకే ఇద్దరు స్టార్ని సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఓకే, ఒక చరణ్ సమంత నేను ఎప్పుడు ఆ సెట్లో డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం లేట్ అయిందని ఇద్దరికి చెప్పుకునేమో ఒక స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్. నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని. వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు, నాకు ఒక స్టార్ చాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫట కొట్టినట్టు అయింది. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే అయింది. అంటే అంత బాగా చేసింది, అంత ఇంప్రెస్ అయిపోయాను. అందుకే నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను తనతో సినిమాలు తీస్తూనే ఉండాలని. ఆ లైఫ్ లాంగ్ తను 30 years ఏజ్ వస్తే 30 years ఉన్న అమ్మాయిలాగా, 40 years వస్తే 40 years ఉన్న అమ్మాయి తీస్తూనే ఉండాలనిపించింది చెప్పాను. అంటే అంత ఇంప్రెస్ అయిపోయాను. ఇద్దరు ది బెస్ట్ అండి, రామ్ చరణ్ ది బెస్ట్ సో ఫార్. అండ్ ఇంకొకటి, మామూలుగా హీరోయిన్ తోటి లిప్ లాక్ అన్నది ఓకే ఇట్స్ కామన్. అండ్ పెళ్ళైన తర్వాత ఒక లిప్ లాక్ సీన్ పెట్టేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? ఏమన్నా చెప్పే విషయంలో కన్వే చేయడం విషయం అంటే ఆర్ట్ ఫామ్ అండి. ఆర్ట్ ఫామ్ని ఎప్పుడు అసలు ఇలాంటి క్వశ్చన్ వేయకూడదు. ఓకే, ఆర్ట్ ఫామ్లో నిజంగా అది రిక్వైర్డా కాదని చూస్తే కంప్లీట్లీ రిక్వైర్డ్ కాకపోతే నేను వాళ్ళని కన్విన్స్ చేయలేను. ఓకే, అంటే కన్విన్స్ అంటే హాఫ్ అన్ అవర్లో సీన్ తీసాం మేము. హాఫ్ అన్ అవర్లో మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది వాళ్ళిద్దరికి. ఓకే, నేను ఇది సీన్ అనగానే ఇట్స్ కరెక్ట్ కదా, తన ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, తను లవ్ని గట్టిగా చెప్పే ఇష్టం లేదు తనకి, ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, వేరే ఫామ్ ఏంటి, అంతకన్నా ఇంకో సొల్యూషన్ లేదు. దట్ ఈస్ అ యూనిక్ సొల్యూషన్. అలా యూనిక్ సొల్యూషన్కి ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు దాన్ని ఆర్టిస్టిక్గానే చూడాలి కానీ, అంటే ఆర్ట్ ఫామ్లోనే చూడాలి కానీ, అది కళాత్మకంగా చూడాలి కానీ ఇంక దాని మీద క్వశ్చన్స్ ఉండకూడదు నా ఉద్దేశం. ఓకే ఓకే, వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, కమ్ టు తెలుగు ఆడియన్స్ అంతే, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా దానికి కళాత్మకంగా చూడాలి అంతే, ఒక కళగా చూడాలి దాన్ని. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో మహేష్ అని అంటే ఒక అమ్మాయి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి చేపట్టుకోవడం ఎంత కరెక్ట్, ముద్దు పెట్టుకోవడం కూడా అంతే కరెక్ట్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆటలో. ఇప్పుడు ఇదివరకు పై ఆడదాన్ని చేపట్టుకున్నాడు అంటే ఇదంతా ఒక 30-40 years బ్యాక్ ఎంత తప్పు ఉండేది ఇది. సో ప్లాట్ఫామ్స్ మారుతుంటాయి, జనాలు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు. సో నా దృష్టిలో ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం సినిమాలో తప్పైతే, ఒక అమ్మాయి చేపట్టుకోవడం కూడా తప్పే. ఐమ్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్ అయిన అమ్మాయి గురించి. ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు మ్యారేజ్ కాదా ఇంకా బౌండరీస్ లేవు, కలకనేది బౌండరీస్ ఉండవు. ఇప్పుడు ఆన్సర్ చెప్పేశారు. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా డౌట్ 80sలో ఇలా పబ్లిక్గా లిప్ లాక్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయంటారా? అది మీరు 80లోకి వెళ్తే తెలుస్తుంది. ఊళ్ళో పల్లెటూరులో ఎంత రొమాన్స్ జరుగుద్ది అనేది. పొద్దున్న ఊరంతా గుప్పమంటూ ఉంటుంది. అంతేనా? పొద్దున్న లేసరికి గుప్పమంటూ ఉంటుంది. అంటే అది రొమాన్స్ అనేది అది సెపరేట్గా వాళ్ళు ఏం వల్గర్గాను బ్యాడ్గాను చూడరు పల్లెటూరులో. ఓకే, అది భాగం, జీవితంలో భాగం. అంతేగాని మనలాగా పరదలు కట్టుకుని బతకరు. 80s అయితే అసలు బతికేవారు కాదు. డైరెక్ట్గా సరసాలు కూడా డైరెక్ట్గా ఉండేవి. బావ మరదల సరసన అయితే డైరెక్ట్గా ఉండేది. వాళ్ళు ఏడిపించడం కానీ, వినాయక చవితి లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరు తరుముకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఎంత అందంగా ఉండేదో ఆ సరసాలన్నీ. కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో ఆ బ్యాషాలు ఉండవు, సంబంధాల మధ్య ముసుగులు ఉండవు, ఓపెన్గా ఉంటాయి. ఆ ముసుగులన్నీ మన నాగరికత పేరుతో మనం చేసుకున్నవే ఇక్కడికి వచ్చి పట్టణంలో.
మీకున్నారా మరదలు? నా పొరపాటు మరదలు లేరు. బాధపడుతుండేవాడిని మరదలు లేరని. నేను చిన్నప్పుడు బావ మరదలు కథలు ఎక్కువ వస్తుండేవి పత్రికల వాటిలో. ఓకే ఓకే. కానీ నా మరదలు లేరు. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో ఒక క్యారెక్టర్, మహేష్ అనే క్యారెక్టర్ ఒక బూత్ పదం వాడతారు, ఫోర్స్ కోసం ఒక బూత్ పదం వాడారు. ఆ సెన్సార్ వాళ్ళు ఓకే చేశారు. అది అక్కడ ఎంతవరకు ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందా? అవసరం పనిలేదా? ఎక్స్ప్లెయిన్ చేసామండి. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అలాంటి ఎమోషన్ వచ్చింది, ఎలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అంటే ఒక నార్మల్గా కొడుకు లంజా కొడుకు పెద్ద డిఫరెన్స్, కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంతగానే ఇంకా తను ఇంకా పదం లేదు. ఆ పిల్లాడు పల్లెటూరు అబ్బాయి. సో తన ఎమోషన్ అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. డెఫినెట్గా సీన్ ఎన్హాన్స్ చేస్తాడు, ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలా ఎక్స్ప్రెస్ అయిపోతే నెక్స్ట్ ఉండే ఎమోషన్ కూడా పండదు. అన్నట్టు వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో సరైన రీజన్ ఉంటే సెన్సార్ కూడా అది అగ్రి. అంటే ఓకే, ఈ ప్రశ్న మీకు సంబంధం లేకపోయినా ఒక ఇండస్ట్రీ ఒక పెద్ద డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే సిచ్యువేషన్ అర్జున్ రెడ్డికి వచ్చినప్పుడు మాధవ్ చౌతన్న దానికి అబ్జెక్ట్ చేశారు. ఏమయ్యి ఉంటుంది అక్కడికి ఇక్కడికి? ఒక మీ సీనియర్ డైరెక్టర్గా అడుగుతున్నాను, సంబంధం లేదు. అంటే అలా కాదు, అంటే ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అప్పుడు సెన్సార్ ఉండే సభ్యులను బట్టి ఉంటుంది. ఓకే, అప్పుడుండే సభ్యులు వేరు ఉంటారు, ఇప్పుడు వేరే సభ్యులు వేరే ఉంటారు. అంతేగాని సెన్సార్ బోర్డు అనేది ఏదో ఒక వ్యక్తి కాదు. సో ఇప్పుడు కూడా మారుతూ ఉంటారు. నా సినిమా చూసిన వ్యక్తులు వేరే ఉంటారు, ఆ సినిమా చూసిన వ్యక్తులు ఉంటారు. సో కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్ డిపెండ్ ఉంటుంది, కొన్నిసార్లు వారు కన్విన్స్ అవ్వడం బట్టి ఉంటుంది. అక్కడ కన్విన్స్ అవ్వలేదేమో, ఇక్కడ కన్విన్స్ అయ్యారేమో. అంతేగాని అదేదో నేను ఏదో గొప్పగా చేసేసాను, వాళ్ళు అర్జెంట్లో వాళ్ళు తప్పు చేశారు, మేము గొప్ప చేస్తాం అనేది కాదు. యాక్చువల్గా ఒక్కొక్కసారి మేము అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి బాగా కరెక్ట్ అనిపించింది, మ్యాప్ట్ అనిపించిందేమో. ఓకే, అనిపించినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపించింది, మేబీ అదే ఉండొచ్చు అంతే. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఈ సినిమా మీద అనంతపురం అండ్ కాళీచరణ్ సినిమాల ప్రభావం ఎంత ఉంది? ఏమో అది నేను ఇది రాంగ్ క్వశ్చన్ అనుకున్నాను. ఎందుకంటే దేనికి అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. కాళీచరణ్ చూసారా మీరు? కాళీచరణ్ చూడాలి. ఓకే, కాళీచరణ్ ఎవరు? కాళీచరణ్ మన తెలుగులో కాళీచరణ్ అని ప్రవీణ్ శ్రీ చేశారు. ఓకే 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 అంటే రాగా రస్టీగా సినిమా తీయాలనుకున్నాను తప్ప. ఎందుకంటే దాని క్యారెక్టరేషన్స్ ఒక 4 డెఫినెట్గా ఈజ్ పయోనీర్. అంతపురం అనే సినిమా కృష్ణవంశీ గారు చూశాను. అనంతపురం అదే సుబ్రహ్మణ్యపురం అంటే అది కూడా న్యాచురల్గా ఒక ఉన్న డ్రామాని పల్లెటూరుని చూపించిన సినిమా. ఇది న్యాచురల్గా పల్లెటూరుని చూపించిన సినిమా. సో అంటే ప్రతిదాన్ని ఏ దర్శకుడైనా సరే ప్రతిని పోర్ట్రే చేయడానికి చూస్తారు. అంటే తనకున్న అనుభవాలని కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టడానికి చూస్తారు. అలాగే అనంతపురం డైరెక్టర్ తనకున్న అనుభవం తను పెట్టడం చూపించాడు. ఇంకొక టైమ్ ఆఫ్ దాంట్లో నేను పెట్టడం చూశాను అంతే. ఓకే, అనంతపురం అది పక్కన పెట్టేస్తే కాళీచరణ్ సినిమా విషయానికి వస్తే ఒక 4-5 ఇప్పుడు చూడకూడదు అనుకోసింది. ఓకే, డన్, రైట్. అండ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్లు కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు లేవు. ఆఫ్కోర్స్ మీరు తీసిన 7 సినిమాలు అయినా కూడా అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు. ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే అంత మంచి? ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నానబ్రహ్మతో సూటు పుట్టేస్తున్న వ్యక్తి పైన కనుక షర్ట్ లేకుండా కింద పంచమాత కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది థాట్ భలే అనిపించింది. ఒక నాకు కిక్ ఇచ్చింది. అప్పుడు జగపతి బాబు గారిని వెళ్ళాలనుకున్నాను. ఓకే, సో దాని తర్వాత మిగతా క్యారెక్టర్ని ఆయన తగ్గట్టుగా ఉండాలి కదా అని మిగతా క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా కాస్టింగ్ అంతా జగపతి బాబు గారు వచ్చి చేరింది ఈ సినిమాలో. ఓకే, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారితో సహా అందరినీ కూడా జగపతి బాబు గారు రేంజ్కి ఉండాలి కదా. అనసూయ ఏదో స్టేషన్ ఆర్టిస్ట్ ఉండాలి, పక్కన అజయ్ ఘోష్ ఉండాలి, ఇలా అన్ని నరేష్ గారు ఉండాలి. ఇక్కడ జగపతి బాబు గారు ఉన్నారు అంటే కనుక హీరోకి నరేష్ గారు ఉండాలి, రోహిణి గారు ఉండాలి. సో జగపతి బాబు గారు విలన్గా ఉంటే ఎలా ఉంటే నా థాట్ వల్ల మిగతాను వచ్చారనమాట. కాబట్టి అదేగా వచ్చారు ఆయన. ఓకే ఓకే ఓకే. అండ్ అనసూయ, ఐ థింక్ అనసూయ వేరే డైరెక్టర్ అయితే అంటే ఓకే మామూలు డైరెక్టర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఒప్పుకునే కాకపోయి ఉండొచ్చు బహుశా. అంటే మీరు కాబట్టి మీ మీద గుడ్డి నమ్మకంతో బ్లైండ్గా ఒప్పేసుకొని ఉంటారు అంతేనా? లేకపోతే మేబీ కావచ్చు. తను భయపడుతున్నది ముందు నుంచి, నన్ను ఏంటి ఇంత పెద్ద ఏజ్ ఉన్న క్యారెక్టర్ చూపిస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చింది. కానీ ఏదో నమ్మకంతో చేసేసింది. ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది, లేదా నన్ను చంపేసిండేది. అండ్ నరేష్ గారి ఆ అపియరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టు డ్రెస్ పరంగా చాలా కేర్. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్, అతని కోడ్? అది చేసాం కావాలండి, వాంటెడ్గా. మీరంటే నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు, అవును, వాంటెడ్గా. బికాజ్
ఆ క్యారెక్టర్స్ రూమ్లో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు. సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు, అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ దట్. అండ్ ఇంకోటి, ఈ సెట్ వేయడానికి, రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది అండ్ దాన్ని ఎప్పుడు డెమాలిష్ చేయబోతున్నారు, చేయ ఉద్దేశం 50 days పట్టిందండి. అది డెమాలిష్ చేయట్లేదు, దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని అటు ఇటు మార్చి, కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం. అది ఎవరి స్పేస్ అండి యాక్చువల్గా? స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు, అది మన బుద్ధ్ బంగ్లా అని బాగా ఫేమస్ ప్లేస్ అది. బుద్ధ్ బంగ్లా వాళ్ళు అలా చేస్తున్నారు. బుద్ధ్ బంగ్లా అలా ఉంది, ఎంటీ ప్లేస్. బుద్ధ్ బంగ్లా పక్కన కదా, కొంచెం దూరంలో వేసాం కదా. ఓకే, ఎంటీ ప్లేస్ ఉంది, అక్కడ చాలా సెట్స్ వేసాం. జగడం సెట్ వేసాం, నాకు తెలిసి తారక్, ఎన్టీ రామారావు గారు, అశోక్ సెట్ వేశారు, సో పర్మనెంట్ గబ్బర్ సింగ్ సెట్ వేశారు. ఇట్లా చాలా సెట్స్ వేశారు అక్కడ. సో పర్మనెంట్గా ఉండిపోతుంది, పర్మనెంట్గా చాలా సెట్స్ వేస్తున్నారు అక్కడ. ఈ హౌస్, ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా అంటున్నాను. ఉంటుంది కానీ కొన్ని మార్పులతో ఉంటుంది. ఓకే ఓకే. నాకు తెలిసి ఇప్పటి వరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి, భార్య చనిపోతే పాట, భర్త చనిపోతే పాటలు ఉన్నాయి, కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయేమో బహుశా, బట్ నాకు అంత గుర్తులేదు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అసలు పిల్లాడు చనిపోతే అది మీన్ అది లేదండి, అంటే ముందు హీరోకి అన్యాయం జరగాలి అని అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా. అంటే కథ జరిగినప్పుడు ఏమనుకుంటాం, హీరోకి అన్యాయం జరగాలి అనుకుంటాం. అది జరిగితే కదా హీరో రివోల్ట్ అవుతాడు, తిరగబడతాడు అని. సో అది నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి, అనుబంధం అంటే చాలా ఇష్టం కాబట్టి, సో హీరోకి ఒక బ్రదర్ని పెట్టడం జరిగింది. ఓకే ఓకే. సో డెఫినెట్గా బ్రదర్ని పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో. సో అయిపోయిన తర్వాత అందరి ఎమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది, ఏదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం. అలాగే మన ఏమంటాం, మనం అంతిమ సంస్కారాలు చూస్తుంటాం కదా నా విలేజ్లో, అవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి, మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం. సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండు అనిపించింది. అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా. అదే కాకుండా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేసాం. యాక్చువల్గా ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేసాం. అలాగే ఒక ముసలాయిని పిలిపించాం, ఓకే, అసలు ఒక ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని. సో అందులో మనకు కావాల్సిన అన్ని జాగ్రత్తగా ఏరుకుని, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా మీరు అనిపించిందా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో, ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఉన్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం? లేదండి, ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఇవన్నీ ఏమి ఊహించలే సక్సెస్ కావాలని. బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది. నా ప్రొడ్యూసర్స్ కథ చెప్పినప్పుడు బాగా నమ్మారు, నేను నమ్మాను. ఎందుకంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ రవి గారు అయితే కిందకు వచ్చి గట్టిగా హక్ చేసుకుని, ఇది బ్లాక్ బస్టర్ అండి, పెద్ద హిట్ అయిపోయింది, నాకు ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. లేదు, ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు, వేరే ఉంటుంది అనేవారైనా. బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది 100%. నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశంతో చేస్తున్న సినిమా అనమాట. అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు, వెళ్ళిపోద్ది అనే ఉద్దేశమే. కానీ ఇంత మంచి రెస్పాన్స్ ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే? ఒకటి అంటే ఏదైనా కథనండి, మీరు కథలో ఇలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే, కథనం సరిగా లేకపోతే అది చేయలేం. ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తతో తీస్తే ఒకలా ఉంటుంది, ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది. సో ఇంత కథని ఇంత మోసుకెళ్ళిపోతారు. స్టార్లకు ఉన్న ప్లస్ అది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయిందో కథకి, అది రామ్ చరణ్ చేయడం, తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం, సో ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. అండ్ నాన్నకు ప్రేమతోలో ఆ డేట్ మిస్టేక్ చిన్నది చేశారు కదా, అలాంటి ప్రేక్షకులు గుర్తించలేని తప్పులు ఏమైనా మీరు చేశారా ఇందులో? ఉంటాయి డెఫినెట్గా, మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి అదేంటి అలా చేస్తారని చెప్పి నాకు ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో కనిపిస్తుంటుంది నాకు.
అంటే సినిమా చూసినప్పుడు ముందు ఎమోషన్ పక్కన పెట్టేసి అదిగో అని అలా వెళ్ళమని చెప్పాను, అలా వెళ్ళలేదు. అదే ఉంటుంది, అదిగో ఆ పిల్ల చూడు ఇంజక్షన్ పట్టుకునే కూర్చుంది, సో వెళ్ళి చేయమని చెప్పాను కదా అక్కడే పట్టు కూర్చుంది అలా. సో ఇవన్నీ టేక్లోనా చూసాక తర్వాత టేక్ అయిపోయినాక అంటున్నారా? టేక్లో మనం హీరో ఎమోషన్ మీద ఫ్రంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఎమోషన్ మీద ఉంటాం, అదే వాళ్ళు టేక్లో టేక్ 2లో టేక్ 3లో చెప్తాం, కానీ టేక్ 4 కూడా వాళ్ళు కరెక్ట్ అవ్వరు. సో ఇలాంటి చిన్ని నాకు తెలిసినవి కూడా ఉంటాయి, కీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, లేకుండా ఉండు. కానీ మ్యాక్సిమం ట్రై చేసాం అంతే. అదేంటి ఇది ఫ్లాలెస్ సినిమా అని చెప్పలేను నేను, 80s ఫ్లా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు రామ్ చరణ్ ఆది చంపేసాను, ఆయన ఏదో హోటల్లో కాకా హోటల్లో తీసుకురానికి లోపలికి వెళ్తాడు, ఈ లోపు చంపేస్తారు, వెళ్ళిపోతారు. బయటకు వచ్చి ఆ చావుతోటి అతను పట్టుకొని ఏడుస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో ముసలమ్మ ఉంటుంది. మామూలుగా తను ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి ఉంటారు. మామూలుగా వేరే డైరెక్టర్ని అయితే ఈ క్వశ్చన్ అడగం, మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాబట్టి మిమ్మల్ని ఆ ప్రశ్న. అంటే ఒక చావు అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ముసలమ్మ ఏదో ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా, పరిగెత్తుకు రావాలి, లేదా అరుస్తుండాలి, లేదా కంప్లీట్ ఒక ఆర్టిస్ట్ కాకపోతే ఆమెను ఫ్రేమ్లో అవాయిడ్ చేయాలి ఏదో ఒకటి. అలా మీలాంటి డైరెక్టర్స్ కూడా ఎందుకు చేస్తారు అలాంటివి? అది షాక్ అయిపోయింది ఆవిడ, షాక్లో ఉంది, అర్థం కావట్లేదు ఆవిడకి. ముసలావిడ కనిపించదు కూడా ఆవిడ. ముందుకే షాక్లో హీరోయిన్ అప్పుడు ఏంటంటే పసుపు ఏమంటే కారు ఇచ్చింది ఆవిడ. ఓకే, అందుకే క్యారెక్టర్స్ కూడా ముందు అమ్మాయిని ఎస్టాబ్లిష్ చేస్తాం ఆవిడని. ఓకే, ఆల్రెడీ సీన్ ఉంది తనకి. వెళ్తుంటే అక్కడ చెప్పారు కదా పసుపు అంటే ఆ కారు పట్టుకు చేస్తుంది ఆవిడ, కారం తీస్తుంది. ఓకే 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 ఓకే, అయ్యో నీకు నాకు కనిపించదు నాకు వినిపించదు అని చెప్పి పసుపు డబ్బా తీసుకుంటాడు. ఓకే ఓకే ఓకే, అటు సరే కనిపించదు, కళ్ళు కనిపించవు, ముందు జరుగుతుంటే షాక్ అయిపోయి చూస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆవిడ కూడా. ఓకే ఓకే, ముసలాడు కాబట్టి. అది కొంచెం యంగ్ అయితే 56 years రియాక్షన్ ఉంటుంది, వాళ్ళ పర్యటన వచ్చి పట్టుకుంటారు. సో ఏజ్ని బట్టి రియాక్షన్ అనమాట, ఏజ్ కొద్దిగా చూపులేనితనం. ఓకే ఓకే, అది ఉందా? నేను సారీ, ఉంది పసుపు కారం అన్నది. పసుపు కారం ఉంది. పసుపు ఏమంటే ఆవిడ ఇంకో డబ్బా ఇస్తుంది ఏదో, కారం కదే పసుపు, నీ కళ్ళు కనిపించవు అని, ఓకే ఓకే ఓకే, నీకు కనిపించదు నాకు వినిపించదు అని సంథింగ్ తిట్టుకుంటూ వస్తుంది. ఒక సీన్లో రామ్ చరణ్ మామూలుగా ఒక గిన్నెలు తోముతుంటారు. అలాంటి సీన్స్ నిజంగా పెట్టాలంటే ఒక మాస్ హీరోకి చాలా నిజంగా ధైర్యం కావాలి, లైక్ ఇంట్రొడక్షన్ లాగానే. అలాంటి వాటిని ఎలా ఒప్పించారు అసలు? అంటే మామూలుగా అయితే ప్రేక్షకుల కంటే ముందు డైరెక్టర్లు హీరోలు అంటుంటారు ఇలాంటి వాటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరని. ఈ విషయంలో ఎలా ధైర్యం చేశారు? గిన్నెలు తోమించడం అంటే అది మామూలు గట్స్ కాదు నిజానికి. అంటే అంత కష్టపడ్డాడు, అంటే అహర్నిశలు కష్టపడడం ఉంటుంది సార్ ప్రతి విషయాన్ని. అంటే ప్రతిదీ తను చేశాడు, అంటే అంత డౌన్ టు ఎర్త్లో ఉన్నాడు. అంటే క్యారెక్టర్ మట్టిలో అంటే మట్టికి చేరువుగా ఉంచడం అనమాట క్యారెక్టర్ని చేయించడం. గొప్ప విషయం అంటే అసలు చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు, ఇంట్లో రోజు తోముతున్నట్టు. అందరూ కూడా ఎంత అంటే షాక్ అయిపోయాము ఇలా చేసుకుంటూ. సింపుల్గా చిరంజీవి అడిగారు, నువ్వు చేసి చూపించుంటావు అందుకే చేశాడు. అబ్బా నేను సరే మోడెస్టీ కాదు, నేను చేసి చూపించడం అనేది కాదు. తను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్ అనుకున్నాడు తను ఏం చేయలేం. ఒకసారి తన క్యారెక్టర్ ఓన్ చేస్తున్న తర్వాత వాళ్ళందరికీ అలా అనిపిస్తాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా చిరంజీవి నమ్మట్లేదు, నువ్వు చేసి చూపించడం అందుకే చరణ్ అలా చేశారంటారు. సార్ నేను అసలు చేయలేదు సార్, తను కూర్చొని షార్ట్ చేసేసి జస్ట్ అసలు వంట వండడం కూడా చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు చేస్తున్నాడు. సో ఒకసారి క్యారెక్టర్ ఓన్ చేస్తున్న తర్వాత మేబీ తనకి అలాంటి విషయాల్లో పాత్ర కడగడంలో ఎలాంటి అనుభవం ఉండకపోవచ్చు, కానీ మేబీ అది ఫీలింగో లేకపోతే ఎక్కడైనా చూసుండమో లేదా ఎక్కడైనా మైండ్లో ప్రింట్ అయిపోవడమో సహజంగా వచ్చేస్తుంది. అంత సహజంగా కుదిరాయి, తనే నిజంగా కడుగుతున్నట్టు అంత సహజంగా కుదిరాయండి. నాకు తెలిసి రామ్ చరణ్ ఇన్ని సినిమాలలో ఎప్పుడు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. బహుశా ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో కావచ్చు, ఆ పాత్ర విషయంలో కావచ్చు. ఎలాంటి ఎమోషన్ని పంచుకున్నారు మీతో ఆఫ్టర్ దిస్ సక్సెస్? ఇంకా తను అంటే ఇంకా అది చెప్పలేను, బయటకు ఆగానే ఆ రోజు కలిసినప్పుడు ఇంకా అది మాటల్లో చెప్పలేను అనమాట. తను నన్ను చూసిన విధానం కానీ, పట్టుకోవడం కానీ, అంటే హక్ చేసుకోవడం కానీ ఇంకేం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఏదో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య తెలియకుండానే ఈ సినిమా వల్ల. ఓకే ఓకే, ఏం నెక్స్ట్ చిరంజీవి గారితో తీస్తున్నారని విన్నాను, అది రూమర్సా లేదా నిజంగా మీరా? లేదండి, సైడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా, అదే సైడ్ తర్వాత చాలా టైం పడుతుంది. అంటే ఇప్పటికైతే అలాంటి ప్రపోజల్ అలాంటిది ఏమీ లేదు. బికాజ్ ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలాంటి అవకాశం మాత్రం వదులుకోను కంపల్సరీ. అండ్ హీరోని చెవిటివాడిగానే పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? వేరే అదర్ పెట్టకుండా చెవిటివాడిగానే పెట్టుకోవాలని కథపరంగా ఇంకా ఏదన్నా అనుకున్నారా ముందు, చెవిటివాడు కాకుండా ఇంకేదన్నా? అంటే ఒకటి
ఇలా పెట్టడం వల్ల నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళో డిజబిలిటీ క్యారెక్టర్స్ చూస్తుంటాం ఏమంటాం ఒక అంటే డిజబిలిటీ క్యారెక్టర్తో కథ చెప్పినప్పుడు అది చాలా అంటే వాడి స్ట్రెంగ్త్ చాలా కనిపిస్తుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏదైనా డిజబిలిటీ ఉన్న వ్యక్తులు చాలా అంటే మిగతా సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏదో ఒక చిన్న లోపం ఉంటే కనుక మిగతా సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అలా చెప్పినప్పుడు ఎప్పుడైనా అది లోపల కనిపించింది, నాకు హీరోయిజ్లా కనిపించింది. అదే అంటే అలాంటి వాడు కొడితే ఎలా ఉంటుంది, అలాంటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుంది, అలాంటి వాడు వీళ్ళని డీల్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కొత్త కొత్త అనిపించింది అనమాట. ఎక్కడ ప్రతి సిచ్యువేషన్ని కూడా అది ఉన్న నార్మల్ సిచ్యువేషన్ కూడా కొత్త సీన్ చేస్తుంటుంది వాళ్ళని క్యారెక్టర్ పెట్టడం వల్ల. సో అది అప్పుడు కథ మామూలుగానే ఉన్నా కానీ దాన్ని బట్టి కథలో అక్కడ అడాప్ట్ చేస్తుంటారు అనమాట దాన్ని క్యారెక్టర్. ఓకే ఓకే. అండ్ జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన ఫుల్ అంటే క్యారెక్టర్ వల్ల కథ కాదు ఇది యాక్చువల్గా. కథకి క్యారెక్టర్ యాడ్ చేసాం కానీ ఎంత బాగా విడిపోయిందంటే సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా కరెక్ట్గా ఎక్కడికక్కడ కథని ఒక రేంజ్ ఎన్హాన్స్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అనేది. అదే కొంతమంది యాంగిల్ ఏంటంటే జగపతి బాబు గారికి అంత బిల్డప్ ఇచ్చారు, చాలా అంత మొత్తం సినిమా అంతా అతని మీద రన్ అయిపోయింది, చివరికి చూస్తే చాలా అతి మామూలుగా అన్ని చంపేశారు అన్నది ఒక వర్గం. ఇది ఎంత మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేస్తారు? అంటే జగతోని పాముకి రిఫరెన్స్గా తీసుకున్నాను, సేక్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటి అలాగే చంపించాలనుకున్నాను. పావును కర్రతో కొట్టి చంపుతాం కాబట్టి ముందు నుంచి కూడా హీరో పావును వెతుకుతున్నాడు. ఆ పావును వెతుకుతున్నప్పుడు కుబుస ఎలా కనిపించిందో అక్కడే తన వెతుకుతున్నప్పుడు తన అంగి బనియన్ కనిపిస్తుంది. సో దాని నుంచి ఒక పుట్టలాంటి దాంట్లో తను ఉంటాడు. సో తను కొట్టడం కూడా క్రూరంగా అలాగే కొట్టాలనుకున్నా. అయితే కొట్టేటప్పుడు ఏంటంటే ఇద్దరిని తను ఎలా కొట్టాడో చూపించవచ్చు. కానీ సాధారణంగా మనం పాముని కొట్టేటప్పుడు పాముని కొట్టే వాళ్ళని కలిపి కంపోజ్ చేయలేం. అంటే పాముని కొడుతున్న ఫీలింగ్ రాదు అలా కొట్టిస్తే. కాబట్టి పాము పారిపోతుంటే కొడుతున్నట్టు ఉండాలి. సో ఆ రిఫరెన్స్తోనే తను ఎలా కొట్టాడని చూపించాలి నేను. ఇంకా అంటే ఎలానది చూపించలేదు. అంటే నేను సజెస్టివ్గా చెప్పాను అనమాట. అంటే హీరో ఎమోషన్ కొట్టడం మాత్రం చూపించాను. అది ప్రతి క్యారెక్టర్ ఎమోషన్, విలన్ చంపాలనుకునే ప్రతి క్యారెక్టర్ ఎమోషన్ని హీరో ఎమోషన్గా చూపించాను. కానీ తను ఎలా దెబ్బలు తింటున్నాడో చూపించలేదు. అంతా అయిపోయిన తర్వాత తను పడిపోయి ఉంటాడు, అంటే ఎలా దెబ్బలు తినున్నాడు అనేది ఓపెన్ చేశాను అనమాట. యాక్చువల్గా అవకాశం మాత్రం పాము రిఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి స్ట్రాంగ్గా పాములాగే చంపాలి, పాములాగే చూపించాలి, డెత్ కూడా పాములాగే ఉండాలని చూపించాను అనమాట. మేబీ అందువల్ల డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. కానీ నా థాట్ ఏంటో ఫస్ట్ నుంచి అలా కంటిన్యూ అయింది కాబట్టి దాన్ని ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నాను. వన్ నేను కొన్ని సినిమాకి మీరు మొన్న ఏదో ఇంటర్వ్యూలో అన్నారు, ఆ సినిమాకి నాకు టైం దొరకలేదు, నాకు టైం దొరికి ఉంటే కనుక అది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాని ఫ్లాప్ చేశాను, నా చేతి ఎట్లారా అని అన్నారు మీరే. అంటే ఏది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పగలరా అన్నారు సార్, జస్ట్ ఫర్ ఆడియన్స్? అంటే టైం దొరకవచ్చు బ్లాక్ బస్టర్ అనేది ఒకటి ఏదో ఎస్కేపిజం. ఇప్పుడు సమయానుకూలంగా ఏదో ఆన్సర్ చెప్పేసి ఉంటాను. అంటే నాకు ఎందుకు ఆ సినిమాని హిట్ చేసే సినిమాని ఫ్లాప్ చేసే సినిమాని బాగా కలుగుతుంటుంది. ఇది నా చేతిలో ఉంది, ఇంకా నేను కొన్ని చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఒకటి నాకు బోర్డు టైం ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దాని ఇంకో వెర్షన్ ఉంది. కొన్నిసార్లు ఒక సీన్ వెర్షన్ మొత్తం మార్చేయచ్చు. ఓకే, దాని వెర్షన్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి యాక్చువల్గా హీరో అంతా డ్రామా ప్లే చేసిన కూడా ఒక వెర్షన్ ఉంది యాక్చువల్గా. దాన్ని బట్టి అంటే అదంతా తనకు ప్రాబ్లం లేదు కానీ ప్లే చేస్తున్నాడు అని. ఓకే, ఎక్కడ నేను ఏమనుకున్నాను, ఎమోషన్ సైడ్ వెళ్ళిపోయాను. అంటే ప్రాబ్లం లేదు అంటే ఏదో ఎమోషన్ మిస్ అవుతుందని చెప్పి. కానీ హీరోయిజం చాలా బాగా పెరిగేది. నేను ఆ వెర్షన్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ రామ్ గారు నన్ను గట్టిగా కొట్టేశారు, కొడుతూ ఉన్నారు, బాగా అంటూనే ఉన్నారు వెర్షన్ చెప్పినప్పుడు. అంటే నేను కనీసం ఏదో ఇంకొక 2 సీన్లు ఎక్స్ట్రా తీసి ఎడిటింగ్ టేబుల్ పైన ఒకసారి ఇదిలా అయితే ఎలా ఉంటుంది, ఇదిలా అయితే ఉంటుందని చూసుకునే అవకాశం ఉండేదేమో అని. ఏదో ఎస్కేపిజం. కానీ ఎందుకో నాకు ఇంకా బాధ ఏంటంటే హిట్ కావాల్సిన సినిమా నా చేతులారా ఫ్లాప్ చేస్తేనేమో, అర్థం కాకుండా చేస్తేనేమో, లేదా కొన్నిసార్లు ఏంటంటే లెంగ్త్ కోసం, ఈసారి లెంగ్త్ కోసం పర్టికులర్గా కూర్చోడం కూడా కారణం అదే. మనకి లెంగ్త్ కోసం చాలా చోట్ల కట్ చేస్తే నేను మేబీ దానివల్ల అర్థం కాకుండా పోయిందేమో అని ఫీలింగ్ వస్తుంటుంది. చిన్న 2-3 సెకండ్ల కోసం చాలా లేపేసి లెంగ్త్ తగ్గించడం కోసం కష్టపడిపోయాను. ఈ సినిమాకి ఆ అనుభవం గుర్తుండి లేదు, ఈ సినిమా ఎమోషన్ని అలాగే చెప్దాం, ఉన్నట్టు చెప్దాం, ట్రూగా చెప్దాం కదని. అప్పుడు చూసినప్పుడు ఎలా రిసీవ్స్లో చూద్దాం. అంటే నేను ఆడియన్స్ గురించి అన్నట్లు, నేను చిరంజీవి గారు కావచ్చు, నా ప్రొడ్యూసర్స్ కావచ్చు అని. కానీ అలా ఉంచినప్పుడు చిరంజీవి గారు చూసి ఒక్క ఫ్రేమ్ కూడా తీయట్లేదని ఎప్పుడున్నారో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చిరంజీవి గారు ఆ మాట అనకపోతే డెఫినెట్గా కొంత లెంగ్త్ లేపేసి ఉండేవాడిని. అయినా ఎంత తీసినా ఇంకా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయంట, ఇంకా ఉన్నాయని విన్నాను. డిలీటెడ్ సీన్స్ అంటే వెర్షన్స్ వేరు. వెర్షన్స్ ఒక 2-3 సీన్స్ తీసాను నేను, తీసి ఆ వెర్షన్ వేరు.
ఓకే. అవి తీసేస్తే ఈ వెర్షన్ వేరు అట్లా. అదే అదే. అంత కామెడీ ఉంటుంది అందులో. ఆ కామెడీ తీసేసి మళ్ళీ ఆ సీన్ బిగినింగ్లు ఎండింగ్లు తీసి కనెక్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ. ఓకే ఓకే. సో 2 వెర్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఫుల్ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్ చేస్తూ ఉండే ఒక వెర్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కంటిన్యూస్గా కథే చెప్పే ఒక వెర్షన్ ఉంది. నేను కథ ట్రూగా చెప్దామని ముందు ఒక వెర్షన్ కట్ చేసేసి ఇదే అనుకుని అందరికీ వాళ్ళందరికీ ఎవరికి కూడా తెలియదు ఇంకో వెర్షన్ అన్నట్టు కూడా సరిగా. ఓకే. సో ఇదే చూపించాను అనమాట. ఫ్యూచర్లో ఇంకా సుకుమార్ గారి సినిమాలన్నీ 3 గంటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా సినిమాని బట్టి అండి. ఇప్పుడు 100% ఉందనుకోండి 2 hours 15 minutes ఏదైనా కట్ చేసిన సీన్ తీసిన సీన్ తీసేసి కూడా లేదు. ఇప్పుడు ఆర్య ఉందనుకోండి 2 hours 15 minutes 2 hours 16 minutes. సో కథను బట్టి ఈ కథ ఇప్పుడు ఎమోషన్ చెప్పడానికి అన్ని కట్స్ చేసేసాం. అన్నం పట్టుకుని ఏడుస్తున్నాడు అంటే ఆ లెంగ్త్ ఉండాలి, అప్పుడే మనం ఫీల్ అవుతాం. మదర్ పట్టుకుందంటే ఆ లెంగ్త్ ఉండాలి సాంగ్లో కూడా, అంటే ఏ విషయమైనా సరే. కాబట్టి ఎమోషన్ని ఒకటి మాత్రం నిజం, ఎమోషన్ ఎక్కడ వచ్చినా కానీ అంత కొంచెం దాన్ని లెంగ్త్గా చెప్పాలని మాత్రం డిసైడ్ అయ్యాను. ఓకే. అది మాత్రం నిజం. అలాగని సినిమాని బట్టి లెంగ్త్ ఉంటుంది అంతే. అంతేగాని ఈ కథ ఆ లెంగ్త్ని కోరుకుంది. ఇంత లెంగ్త్ ఉన్నా కానీ ఈ కథని పూర్తిగా చెప్పలేము. అంత 3 hours ఎక్స్పీరియన్స్ ఉంటేనే బ్రెయిన్లోకి ఒక నిండుగా ఉంటుందని ఫీలింగ్ అంతే. అంటే ఇది మీరు హర్ట్ అయినా ఈ ప్రశ్న అడుగుతాను. మీరు అంటే ఈ అర్జున్ రెడ్డి అన్నది ఇండస్ట్రీని ఆ విషయంలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా అయ్యి ఉండొచ్చు ఎక్కడో బ్రెయిన్లో. బికాస్ ఆ సక్సెస్ అనేది మాకు కూడా అందరూ ధైర్యంగా ఉండొచ్చు. అసలు తప్పలేదు అందులో. అక్కడే ఇన్స్పిరేషన్ కూడా చాలామంది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అయ్యి ఉండొచ్చు. మేబీ అదే నాకు ధైర్యం కూడా ఇచ్చి ఉండొచ్చు కూడా. ఇందులో హర్ట్ అవ్వాల్సిందే ఉంది. కొంతమంది జనాలలో ఉంది, ఇండస్ట్రీ వాళ్ళు కొంతమందిలో బయట. నాకు తెలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే ఈ సినిమా రంగస్థలంలో పెద్ద గొప్ప కథ ఏం కాదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఎందుకు ఇంత ఒక బజ్ వచ్చింది, ఇది సూపర్ హిట్ అయింది అనే బ్యాచ్కి మీరేం చెప్తారు సార్? అంటే ఇండివిజువల్ ఒపీనియన్ అండి. మనం అనుకుంది ఏదో మంచి కథ అనుకుని తీస్తాం, కంపల్సరీ ఆ కథ అనుకోకపోతే కానీ అంత కాన్ఫిడెన్స్ రాదు, తీయడం కావాల్సిన శక్తి రాదు ముందు అసలు. ప్రతిదీ మనం గొప్పది అనుకునే బటర్ ఫ్లాప్ సినిమా కూడా మనం చాలా గొప్పది అనుకుని తీస్తాం. సో అలా నా ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ ఆడియన్స్ ఒపీనియన్ మ్యాచ్ అయినప్పుడు అలా ఉంటుంది. మేబీ వాళ్ళు అనుకున్నది కరెక్ట్, అది నేను కరెక్ట్గా చెప్పలేను. ఇండివిజువల్ ఒపీనియన్ అది. సో వాళ్ళని కూడా ఖండించలేను కూడా. ఓకే. అండ్ ఫోక్ సాంగ్ విషయానికి వస్తే దేవిశ్రీ ఆ పాట పాడారు కదా, అప్పటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అతనితో పాడించారు. అప్పటికి మీకు తెలియదా ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ పాడాడు అన్న విషయం? ప్రీ రిలీజ్కి ఇంకా ఫైనల్ మిక్స్ అవ్వలేదా? ఓకే ఓకే. ప్రీ రిలీజ్ ఫైనల్ మిక్స్ అవ్వలేదు. తన పాట ఎందుకు ఉంచాం మేము చెప్పండి. అదే అసలు కొన్ని ఆపోజిట్లో ఆలోచిస్తే తన పాట తీసేయడానికి రీజన్ చెప్తాం కానీ తీసేయకుండా ఉన్న రీజన్ అని చెప్పండి. అంటే దేవి పాడినప్పుడు అది కొంచెం ఎమోషన్ ఎక్కువ ఉంది. ఆ గట్టును ఉంటావా నగన్న ఈ గట్ అలా వచ్చింది. సో తన హీరో ఎమోషన్ ఉన్నప్పుడు తన హీరో కూడా ఎలా ఇస్తాడు, ఆ గట్ అలా ఇస్తాడు కదా, ఆ ఊపు ఉంటుంది చేసినప్పుడు. సో శివనాగ పాడినప్పుడు ఏంటంటే కొంచెం మిరడస్గా చేసాం తెలియకుండానే. మాకే దేవి పాడించినప్పుడు ఇంకా అందంగా తర్వాత చేసినప్పుడు ఎక్కడైనా చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లా రెండింటికి. సో డైరెక్టర్గా నేను డెసిషన్ తీసుకున్నా అక్కడ. ఇంకా దేవి పాపం తను గోల్ పెడుతూ ఉన్నాడు. శివనాగం తీసుకొచ్చి పాడించిందే తను, ఎక్కడ కూడా వెతుక్కుని తన వాయిస్ ఏదో బాగుంటుందని వెతుక్కుని తీసుకొచ్చి పాడించింది తను. అది ఒక సాంగ్ పాడితే తను ఒక రంగరంగ స్థానం బదులు ఇంకో వేరే సాంగ్ ఉండేది. ఆ సాంగ్ శివనాగ పాడించాం, కానీ ఆ సాంగ్ కుదరలేదు చివరిలో పెట్టడం. ఓకే. రంగరంగస్థలంలో పెట్టాం. అయ్యో ఆ సాంగ్ తను పాడాడు పాపం, తను ఉత్సాహపడుతూ ఉంటాడు. ఆ సాంగ్ తీసేసాను నేను, లేదు ఈ సాంగ్ అని పాడించలేదు, మళ్ళీ పిలిచి ఆగట్టుంటో పాడించాడు తను. ఓకే. సో అంత ప్రేమతో తీసుకొచ్చి పాడించాడు. ఒక సాంగ్ మిస్ అయిపోయింది ఆల్బంలో, తన వాయిస్ ఉండదని తీసుకొని పాడించాడు. సో లాస్ట్ మినిట్లో నేనేంటంటే నాకు సినిమా ఇంపార్టెంట్. శివనాగుల కన్నా నాకన్నా అందరికన్నా ఎవరికైనా సరే సినిమా పెద్దది అదే అలాగే ఆలోచిస్తాను. సో సినిమా ఎక్కడ పండుతుంది, ఈ వాయిస్ అయితే నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం ఫైనల్ మీకు వెళ్ళిపోతుంది, రీల్స్ పంపించేయాలి. ఆ టైంలో ఈ వాయిస్ పెట్టాలి ఆ వాయిస్ పెట్టి డెసిషన్ తీసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు నేను డెఫినెట్గా నేను రిస్క్ తీసుకోలేను. నేను ఏ సాంగ్ పెట్టి షూట్ చేసానో అదే ఉంచేద్దాం. ఓకే. నాకు కొడుతుంది ఎక్కడ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లేదు అని పెట్టేశాను. ఇంకా టైం ఎలా ఉంటుంది అంటారా, ఒక్క సెకండ్ ఖాళీ ఉంటుంది, మీరు నమ్మండి. ఉండదు, ఎన్ని ఉంటాయో అన్ని. ఆ టైంలో నేను చేసిన తప్పేంటంటే మేబీ శివనాగులకి నేను కాల్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయాను. అది తన క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకేస్ తన ఫీల్ అయితే ఆయనకైనా సొల్యూషన్ వచ్చిందా? ఈ అతడు తనకి ఏంటంటే సినిమాలోనే ఉంటుంది కానీ బయట ఎప్పుడు తన ఆల్బంలో తన సంగే ఉంటుంది. అది మేము మార్చే ఉద్దేశం కూడా లేదు. తను చాలా బాగా పడాడు. దేవిని అడగండి, ఎంత ముచ్చటపడిపోయాడు సుఖబాయ్, చాలా బాగా పడాడు. తను బాధపడతాడని తను అంటున్నాడు, లేదు దేవి నాకు సినిమా ఇంపార్టెంట్, నాకు నువ్వు ఇచ్చిన సాంగ్తో నేను షూట్ చేశాను, నాకు ఎందుకు మ్యాచ్ కావట్లేదు అనిపిస్తుంది. కానీ తన ఫేస్ కూడా రగ్గడ్గా అంత ఉంది, ఎవరిది చరణ్ది, తను పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు అది. సో అది ఇండివిజువల్ నా ఒక్కటే డెసిషన్ మాత్రమే అది.
సో దానికి ఎవరిని బ్లేమ్ చేయొద్దు అసలు. యా యా ఓకే సార్. ఫైనల్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరిది? మహేష్ బాబు గారితో కొంతమంది, అల్లు అర్జున్ తను కొంతమంది అంటున్నారు. మహేష్ బాబు గారితో అండి. అవును, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. అండ్ యూఎస్ వెళ్తున్నారు ఈవినింగ్, అందుకని మనకి అర్ధగంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మీరు అడిగిన ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టినందుకు చాలామంది క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్ని సుకుమార్ గారి ద్వారా వేరే వీడియో చేస్తున్నాను, అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్